మనము స్వామివారికి ఆరాధన చేస్తున్నప్పుడు స్వామివారు సాక్షాత్ అక్కడ ఉన్నారు అనే ఒక నమ్మకం మనకు ఉండాలి. మనం స్వామివారిని అనుభవించాలి. స్వామివారు అక్కడ ఉన్నారని అనుభవించినప్పుడు సప్రాణంగా సాక్షాత్ ఉన్నారు, మన ఆరాధనలు స్వీకరిస్తూ ఉన్నారు అనే ఒక భక్తిభావంతో మనం స్వామివారికి ఉపచారాలు సమర్పించినప్పుడు స్వామివారు స్వీకరిస్తారు. దానికి ప్రతిఫలం మనకుంటుంది. అందువల్లే స్వామివారికి ఆ ఉపచారాలు చేయడం వల్లే మనకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ తేజస్సు కలుగుతుంది, సంస్కారం కలుగుతుంది. మనం ఎంత చిన్నవాళ్ళం అనేది తెలుస్తుంది. సాక్షాత్ భగవంతుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైతే ఇప్పుడున్న సైంటిఫిక్ థియరీ ప్రకారం ఈ విశ్వం అనేది ఎంత పెద్దది, ఇటువంటి అనంతకోటి విశ్వాలను సృష్టించి పాలించి లయం చేయగలిగిన భగవంతుడు ఎంత పెద్దవాడు, మనము ఎంత పాటి వాళ్ళం. అశాశ్వతమైన ఈ మానవ దేహం ఎంత చిన్నది, మానవ జన్మ ఎంత చిన్నది, మన మేధస్సు ఎంత చిన్నది, మనకు అర్థం చేసుకోగలిగిన శక్తి ఎంత చిన్నది, ఇవన్నీ మనకు అర్థమైపోతుంది స్వామివారి దగ్గర మనం దృష్టితో స్వామివారికి ఉపచారాలు సమర్పించినప్పుడు. కాబట్టి అది ప్రతి అర్చకుడు అన్వయించుకోవాలి. తాను భగవంతుడికి సేవ చేస్తున్నాడు, అందుకనే పుట్టాడు, అందుకనే వచ్చాడు, అందుకనే చేస్తున్నాడు అనే విధంగానే ఉండాలి. కానీ లౌకికమైన విషయాలు ధనార్జన కోసమో పదవుల కోసమో లేక మనము స్వామివారికి ఆరాధన చేస్తున్నప్పుడు స్వామివారు సాక్షాత్ అక్కడ ఉన్నారు అనే ఒక నమ్మకం మనకు ఉండాలి. మనం స్వామివారిని అనుభవించాలి. స్వామివారు అక్కడ ఉన్నారని అనుభవించినప్పుడు సప్రాణంగా సాక్షాత్ ఉన్నారు, మన ఆరాధనలు స్వీకరిస్తూ ఉన్నారు అనే ఒక భక్తిభావంతో మనం స్వామివారికి ఉపచారాలు సమర్పించినప్పుడు స్వామివారు స్వీకరిస్తారు. దానికి ప్రతిఫలం మనకుంటుంది. అందువల్లే స్వామివారికి ఆ ఉపచారాలు చేయడం వల్లే మనకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ తేజస్సు కలుగుతుంది, సంస్కారం కలుగుతుంది. మనం ఎంత చిన్నవాళ్ళం అనేది తెలుస్తుంది. సాక్షాత్ భగవంతుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైతే ఇప్పుడున్న సైంటిఫిక్ థియరీ ప్రకారం ఈ విశ్వం అనేది ఎంత పెద్దది, ఇటువంటి అనంతకోటి విశ్వాలను సృష్టించి పాలించి లయం చేయగలిగిన భగవంతుడు ఎంత పెద్దవాడు, మనము ఎంత పాటి వాళ్ళం. అశాశ్వతమైన ఈ మానవ దేహం ఎంత చిన్నది, మానవ జన్మ ఎంత చిన్నది, మన మేధస్సు ఎంత చిన్నది, మనకు అర్థం చేసుకోగలిగిన శక్తి ఎంత చిన్నది, ఇవన్నీ మనకు అర్థమైపోతుంది స్వామివారి దగ్గర మనం దృష్టితో స్వామివారికి ఉపచారాలు సమర్పించినప్పుడు. కాబట్టి అది ప్రతి అర్చకుడు అన్వయించుకోవాలి. తాను భగవంతుడికి సేవ చేస్తున్నాడు, అందుకనే పుట్టాడు, అందుకనే వచ్చాడు, అందుకనే చేస్తున్నాడు అనే విధంగానే ఉండాలి. కానీ లౌకికమైన విషయాలు ధనార్జన కోసమో పదవుల కోసమో లేక